మీ నోరు మంచిగానే సరే. ఉంది. తాంబూలం ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. స్వామి కృపామయ ప్రతతి జల్లులు జల్లులుగా ప్రవర్షదారామ రామహితంబులూషర ధరావళి తన్ పగజేయునెప్పుడున్ ఆ మృదులోర్విదీపిత శతాంకురమై హరితచ్చటాంకమై కోమల పాదముల్ నడకకున్నను బయ్యడునో బృకేసరి. నమస్కారం, సభకు నమస్కారం. సుప్రసన్న సాహిత్య వివేచన 38వ భాగానికి పెద్దలందరికీ స్వాగతం తెలియజేస్తూ, ఈనాడు వేద సూక్త కౌముది 9వ భాగం పెద్దలు శ్రీ నారమంచి వెంకటానంద కృష్ణ గారు వేద సూక్తాల గురించి సుప్రసన్న గారు రచించిన వేద సూక్తాల యొక్క విశేషాలని మనకు తెలియజేస్తారు. వారిని ప్రారంభించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శాంతం శుచిస్మితం దేవం నిస్సీమమహిమాన్వితం కవచం శిష్యగణస్య భిషజం భవరోగిణాం ఆత్మజ్ఞానప్రదాతారమవాంగ్మానసగోచరం సద్యసిద్ధికరం గురుం నమామి స్వాత్మనాయకం. ఈ సుప్రసన్న సాహితీ వివేచన అనేటటువంటి శీర్షిక కింద వేద సూక్త సౌరభము అనే ఒక చిన్నగా కనపడే బృహత్ గ్రంథంలోని కొన్ని అంశాల గురించి ఇతపూర్వం మాట్లాడే అవకాశాన్ని కల్పించి మరొకసారి అవకాశాన్ని ఇచ్చిన అక్షరార్చన వాక్స్థలి సమూహానికి, భారత భారతి సమూహానికి, ఈ గ్రంథాన్ని అందించినటువంటి శ్రీ ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యుల వారికి ప్రత్యేకమైన పాదాభివందనాలు చేస్తూ యథాశక్తి మాట్లాడే ప్రయత్నాన్ని చేస్తాను. యథాశక్తి అని ఎందుకన్నానంటే, మంత్రమే చాలా లోతైనది. దానికి వారు ఇచ్చినటువంటి ఆంతరమైన వ్యాఖ్య మరింత లోతైనది. ఇందులో రాసిన వ్యాఖ్యలో ఉన్న పదాలు అన్నీ కూడా ప్రతి వారికి డిక్షనరీలో చూసుకుంటే అర్థాలు దొరుకుతాయి. కానీ దాని అసలు అర్థము, అది ప్రకటించదలుచుకున్న వ్యంగ్యార్థము, తర్వాత ఆ పదము సూచించేటటువంటి శాస్త్రీయమైన అర్థము, ఇవి గురువుల అనుగ్రహము ఉంటే తప్ప అర్థము కానటువంటివి. మనం ఇప్పటి వరకు చాలా సూక్తాలు చూసాం. ఒక చోట ఉన్మని అన్నారు. అట్లాగే రకరకాల ముఖ్యమైనటువంటి పదాలు, ఆ పదాలని దానికి శాస్త్రీయమైన వ్యాఖ్య చెప్పుకోగలిగితేనే అది సంపూర్ణంగా అవగతమవుతుంది. నాలాంటి వాడికి అది కొంచెం కష్టతరమైన విషయం. అయినప్పటికీ అవకాశం ఇచ్చారు కాబట్టి పెద్దల దగ్గర తప్పు చేస్తే దిద్దుతారనే నమ్మకంతో ఈ ప్రారంభం చేస్తున్నాను. ఇవాళ ఆనందకరమైన విషయం ఏంటంటే, ఇది వెలయించినటువంటి కోవెల సుప్రసన్నాచార్యుల వారు మన ఎదురుకుండా ఉండి వారి సమక్షంలో చెప్పడం అన్నది మరొక సాహసం. కనుక వారు కూడా నేను చేసిన తప్పులేవని ఉంటే పెద్ద మనసుతో క్షమించాలని కోరుతూ యథాశక్తి ప్రయత్నం చేస్తాను. ఇవాళ చూడబోయే సూక్తం, మొదటి సూక్తము మన్యు సూక్తము. మన్యు సూక్తము అసలు మన్యువు అంటే ఏమిటి? మన్యువు అంటే కోపము అని మొదట అర్థం చెప్పారు. అంటే మనం గమనించినట్లయితే ఈ అన్ని సూక్తాలలో కూడా ఇంద్ర సూక్తం అనండి, రుద్ర సూక్తం అనండి, మరొక సూక్తం అనండి, ఏది చెప్పినా కూడా
ఆ సూక్తములో అధిష్టానమైనటువంటి ఆ దైవత రూపాన్ని ఏదైతే చెప్తున్నారో రూపం మాత్రమే మార్పు, కానీ చెప్పినది మాత్రము శుద్ధ చైతన్యం గురించే. ఇందులో ఏ మార్పు లేదు. కనుక మనం ఇప్పటివరకు 10 సూక్తాలు చదువుకున్నామా, 20 సూక్తాలు చదువుకున్నామా అన్నది కాదు. అన్ని సూక్తాల్లో చదువుకునేది ఒకటే. తెలుసుకోవలసింది ఆ పరమ శుద్ధ చైతన్యమును మాత్రమే. ఆ మాయా శబలితము కాని బ్రహ్మ పదార్థముల గురించి మాత్రమే తెలుసుకోవాలి. అలాంటి ఉన్నత స్థితిని తెలుసుకోవటానికి అనేకమైన ఆటంకాలు ఉంటాయి. ఈ ఆటంకాలు అది శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఇతరత్రా కూడా కావచ్చు. ఈ ఆటంకాలు తొలగాలి అంటే ఏం చెయ్యాలి? అలా అవి తొలగించుకుంటూ పైకి వెళ్ళి ఆ చైతన్యాన్ని తెలుసుకోగలగాలి. తెలుసుకోవటం ఏంటంటే, తెలుసుకోవటము అన్నదే తప్పు మాట. కారణం ఏంటంటే, చైతన్యమును తెలుసుకోవాలంటే తెలుసుకునేవాడు ఒకడుండాలి, తెలుసుకోబడేది ఒకటి ఉంటుంది, తెలుసుకునే విధానం ఒకటి ఉంటుంది, తెలుసుకొనుట అనే ఒక క్రియ ఉంటుంది. ఈ మూడు లేనిదే. ఎందుకంటే శుద్ధ చైతన్యములో నేనే శుద్ధ చైతన్యమును అయినప్పుడు ఈ త్రిపుటి ఉండదు. కనుక జ్ఞాత, జ్ఞేయము ఇలాంటి త్రిపుటి ఉండదు, అన్నీ ఒకటే అవుతాయి. ఆ స్థితి రావటం కేవలముగా గురువు అనుగ్రహము తప్ప ఇతరములు పనికి రావు. సరే, అంటే ఈ ప్రపంచ సృష్టికి ముందు, ప్రపంచ సృష్టి అంటే ఏమిటి? ఈ శుద్ధ చైతన్యమైనటువంటి దృశ్యమాన ప్రపంచము అని అర్థం. ఇది ఎక్కడిది అంటే ఆ చైతన్యమే తనను తాను ఆ విధముగా సృజించుకుంది కూడా చెప్పుకున్నాం. ఇంతకుముందు చెప్పుకున్న వాటిలలో ఈ ప్రపంచము జడము కాదు, ఇది కూడా ఆ చైతన్యము యొక్క ప్రకటమైనటువంటి పరిస్థితి అని చెప్పుకున్నాం. అయితే ఈ సృష్టి కుందావజల కృష్ణమూర్తి గారు, మిమ్మల్ని నేను కోహోస్ట్ చేశాను. ఎక్కడైనా డిస్టర్బెన్స్ వస్తే కొంచెం మ్యూట్ చేస్తూ ఉండండి. నేను అటు ఇటు చూస్తుంటే నాకు ఫోకస్ చెడుతుందేమో అని చిన్న భయం. అయితే ఈ సృష్టి ఓం. ఈ సృష్టి ప్రారంభానికి ముందు పరమాత్మ యొక్క సంకల్పము ప్రధానం. ఈ సృష్టి జరుగుతున్నప్పుడు అనేకమైనటువంటి విరోధ శక్తులు అడ్డు కలిగితే వాటి మీద పరమాత్మ కోపగించాట. ఈ కోపానికే మన్యువు అనే పేరు పెట్టారు. ఏమండి, పరమాత్మ కోపం ఏమిటి? పరమాత్మని అడ్డుకునే శక్తులు కూడా ఉన్నాయా అనే ఒక సందేహం రావచ్చు. ఎప్పుడైతే శుద్ధ చైతన్యమునకు మాయ ఆవరించిన మాయాశబలితమైన ఆ బ్రహ్మము తన్ను తాను సృష్టించుకునేందుకు ప్రయత్నం చేశాడు, తద్వారా ఎప్పుడైతే చేశారో సృష్టికి అనేకమైన అడ్డంకులు కలిగాయి. వాటి మీద కోపము కలిగింది పరమాత్మకి. అక్కడ ఏం కావాలి మనప్పుడు? నేను సాత్వికంగా ఉంటాను అంటే కుదరదు. అక్కడ రాజసము చూపించాల్సిన అవసరం ఉంటుంది. అంటే క్షాత్ర ధర్మాన్ని ప్రదర్శించి దుష్ట శక్తులను అణచవలసిన ఆవశ్యకత ఒకటి ఏర్పడుతుంది. ఈ దుష్ట శక్తులు ఎక్కడున్నాయా అంటే బాహ్యముగానా, ఆంతరముగానా అంటే రెండిట్లోనూ. ఈ బాహ్యాభ్యంతరముల యందు ఉన్నటువంటి శత్రువుల నుంచి రక్షణ కోసము ఏ క్షాత్రమైతే అవసరమో ఆ క్షాత్రానికి పెట్టుకోబడిన సంకేతమే మన్యువు. అంటే ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటి? ఈ మన్యువు అన్నది కూడా మళ్ళీ పరమాత్మ స్వరూపమే, తద్భిన్నము కాదు. అయిపోయింది. అలా మన ఋషులు తమకి తమ సాధనా విశేషమునందు కలిగేటటువంటి
ఇబ్బందులను ఎదుర్కొనుటకు కావలసిన శక్తి సామర్థ్యములను అపేక్షిస్తూ చేసే ప్రార్థనా రూపమైన సూక్తమే ఈ మన్యు సూక్తం. ఎస్తే మన్యో విధద్వజ్రసాయక అని ప్రారంభమవుతుంది మన్యు సూక్తం. ఇక్కడ ఇంద్ర శబ్దాన్ని ఒక చోట ప్రయోగించడం జరిగింది. ఇందులో ఎక్కడున్నారండి ఇంద్రుడు ఇందులో అంటే వజ్రసాయక. వజ్రసాయక అంటే ఏమిటి అంటే వజ్రాయుధము కలిగిన వాడే కదా ఆయన, ఇంద్రుడే కనుక ఆ ఇంద్ర స్వరూపముగా కూడా ఈ మన్యువుని ప్రార్థిస్తున్నాం, ఈ మన్యు సూక్తములో ప్రదర్శిస్తున్నాము. ఈశ్వర స్వరూపముగా కూడా మాట్లాడటం జరుగుతుంది. అంటే ఏ విధముగా అయితే ఇంద్రుడు అనేకములైనటువంటి మేఘములను తన పరాక్రమమైనటువంటి వజ్రాయుధముతో ఖండించి జలములు భూమి మీద రచ్చుటకు గాని వృత్రాసుర సంహారము గాని చేశాడో, ఆ విధమైనటువంటి శక్తిని వినియోగించమని ఇక్కడ ప్రార్థనా రూపంలో చేస్తున్నాం. అంటే ఈ మన్యువుని ఇంద్రుని యొక్క రూపాంతరంగా ప్రకటిస్తున్నది అని చెప్పుకోవడానికి మనం సందేహపడక్కర్లే. మన్యువు ఇంద్రుడు ఒకటే అనేటటువంటి ప్రతిపాదన ఈ మంత్రంలో జరిగింది. ఇంతే కాకుండా ఇంకా ఏమంటున్నారు అంటే సహ ఓజ పుష్యతి విశ్వమానుషు. ఈ మన్యువు అంటే అది ఒక ప్రకాశింపచేసేటటువంటి ఒక విశేషముగా కూడా చెప్పబడింది ఇక్కడ. అంటే చీకటితో ఉండేటటువంటి ఈ అడ్డంకుల్ని తొలగించుకొనుట, ప్రకాశింపజేసే శక్తి, అలాగే ఏదైనా సత్కర్మల ఎడల జరిగేటప్పుడు జరిగే అడ్డంకులని క్రోధముతో వధించే శక్తి కూడాను ఈ మన్యు సూక్తం ద్వారా మనం తెలుసుకుంటాం. అంటే ఏమని అడుగుతున్నాము, నాకు బలాన్ని ప్రసాదించు, నువ్వు తోడుగా ఉన్నావు అనుకో నేను ఎవరినైనా జయించగలను అనేటటువంటి శక్తి నాకు కలుగుతుంది. అంటే నా ఒక్కడి బలమే సరిపోదు, నీవు నాతో ఉంటే నాకు ఎదుర్కొనే ఏ శత్రువునైనా నేను జయించగలిగేటటువంటి శక్తి సామర్థ్యములు బలము నాకు కలుగుతాయి స్వామి, కనుక నాకు తోడుగా ఉండు అనేటటువంటి ఇది. ఇక వజ్రము, ఇక్కడ వజ్రసాయక అనే పదప్రయోగం జరిగింది. ఈ ఇంద్రుడి యొక్క వజ్రాయుధము దేని నుండి తయారైందో మనం ఒక్కసారి గమనించినట్టయితే దధీచి కథ మనకి తెలిసిందే. దానిని ఆధారంగా తీసుకుని ఆచార్యుల వారు ఈ వజ్రము సుషుమ్న వెన్నెముక సాధనముగా గలవాడైన యోగి ఈశ్వరుడి అనుగ్రహము వలన అజ్ఞానాన్ని మాయావరణాన్ని ఛేదించి బలవంతుడైన పుష్టి కలిగిన 3 గ్రంథులను భేదించగలుగుతున్నాడు అని చెప్పారు. ఇది సామాన్యముగా చెప్పుకోగలిగినటువంటి వ్యాఖ్య కాదు. అంటే మన్యు సూక్తము బయట ఉన్న క్రోధముల గురించి కాదు, అంతరములైనటువంటి అడ్డంకుల గురించి మాట్లాడుతుంది. గత వారము దాని ముందు వారంలోనూ చెప్పుకున్నప్పుడు ఈ షట్చక్రాలు ఉన్నాయని, మూలాధార స్వాదిష్టముల తర్వాత బ్రహ్మగ్రంథి అనే ఒక గ్రంథి ఉందని, ఆ గ్రంథి భేదనము జరిగిన తర్వాతనే పైచక్రం దగ్గరికి సాధకుడు ప్రయాణము చేయగలుగుతాడని, మూలాధార స్వాధిష్టానమైన తర్వాత మణిపూర అనాహతాల తర్వాత విష్ణు గ్రంథి అని, అనాహతమైన తర్వాత విశుద్ధి ఆజ్ఞాచక్రాల తర్వాత మరొక గ్రంథి రుద్రగ్రంథి అని, ఆ రుద్రగ్రంథి భేదనం అయిన తర్వాత సహస్రారం వైపుకు ప్రయాణం అనే విషయాలు చెప్పుకున్నాం. అంటే ఇక్కడ గ్రంథిత్రయ భేదనము ఉన్నది, భేదనము ఇవి అడ్డంకులు. ఈ అడ్డంకులు తొలగితే గాని లక్ష్యం వైపుకు చేరలేడు యోగి. కనుక ఈ ఆవరణలు, ఇక్కడ పట్టేటటువంటి ఇబ్బందులు ఇత్యాది అన్ని కూడా సాధనలో వచ్చే అవరోధాలన్నీ కూడా మనకి శత్రుస్వరూపముగానే భావించాలి. అప్పుడు ఈ ప్రార్థన చేస్తున్నవాడు యోగి కనుక తన సాధనా మార్గంలో, సుషుమ్నా మార్గంలో యోగి తన యోగ ప్రక్రియ ద్వారా చేసుకునేటటువంటి ప్రయత్నములో కలిగేటటువంటి సమస్త అడ్డంకులు తొలగేందుకు ప్రార్థన చేసే విశేషమే మన్యు సూక్తము అని మనకి ఇక్కడ అవగతం అవుతుంది. ఇక ఎవరి అనుగ్రహాన్ని కోరుతున్నాడు అంటే ఈశ్వర అనుగ్రహం. ఎక్కడ సహస్రారమునందు ఉంది. కిందటిసారి చెప్పుకున్నప్పుడు మనము ఈ మధ్యలో ఉన్నటువంటి అనేక స్థానాలు, అంటే ఆజ్ఞాచక్రము తర్వాత సహస్రార చక్రానికి ముందుకి వెళ్లే లోపల
ఉండేటటువంటి అనేకమైనటువంటి ఇతర శక్తుల గురించి మాట్లాడుకుంటూ అక్కడ ఉన్మనీ శక్తి గురించి కూడా చెప్పుకున్నాం. అంటే ఏమేమి ఉంటాయి అని కనుక గమనించినట్టయితే ఈ ఆజ్ఞాచక్రం నుంచి సహస్రారానికి చేరే లోపల ఉండేటువంటి విశేషాల పేర్లు బిందుస్థానమని, అర్ధచంద్రమని, రోదిని అని, నాద అని, నాదాంతమని, శక్తి అని, సుమన అని, ఉన్మని అని, మహాబిందువు అనే స్థానం. ఈ సహస్రారమే మహాబిందు స్థానం. అంటే ఏదైతే శుద్ధ చైతన్య స్థానం ఉందో అది సహస్రారం అయితే దాని వెంటనే కిందకి అంటే ఈ అవతరణ దశలో ఉన్నటువంటి మొట్టమొదటి స్థానము ఉన్మని స్థితి. అందుకే ఇది సృష్టి కార్యమునకు ఆరంభము అనేటటువంటి దానికి ఉన్మని అనే శబ్ద ప్రయోగం ద్వారా ఆచార్యుల వారు సూచించారు. ఉన్మనితో అనుసంధానం చేయడం ద్వారా ఈ సృష్టి ఆది ఈ అవతరణ కార్యక్రమం గురించి చెప్పడం జరిగింది. ఇక ఈ మన్యు ఇప్పుడు ఎవరైనట్టు మనకి? మన్యురింద్రో మన్యురేవాస దేవో మన్యుర్హోత వరుణో జాత వేదాహ. ఈ మన్యు ఎవరయ్యా అంటే ఆయన సర్వదేవతా స్వరూపుడు. సర్వదేవతా స్వరూపుడు మన్యు ఎట్లా అవుతారండి అంటే దేవతా నామములు ఆ చేసే క్రియని బట్టి మనము సంకల్పము ద్వారా కోరుకునే కోరికను బట్టి పెట్టుకున్న ఒక రూప విశేషమే కానీ సర్వదేవతా స్వరూపముల యందు సామాన్యముగా ఉన్నది ఏమిటంటే ఆ పరబ్రహ్మమే. కనుక అంతటా ఉన్న చిచ్చక్తి అన్ని దేవతల్లో ఉండడం అనుకోవటం భ్రమ. కనుక అలా ఉన్నటువంటి ఆ మన్యువు సర్వదేవతా స్వరూపుడు అనటంలో తప్పు కాదు. ఆయనే ఇంద్రుడు అంటాము, అతన్ని అగ్ని అంటాము, అలాగే సమస్త విశ్వ విజ్ఞానమును తెలిసినటువంటి వాడైనటువంటి వరుణుడు అంటాము. ఇది మన్యువు యొక్క ఔన్నత్యాన్ని ప్రకటించేటటువంటి మంత్రం. అంటే మన్యువుని మనము కేవలము క్రోధముతో ఉండి కేవలము దుష్టశక్తుల్ని అడ్డుకునేటటువంటి ఒకానొక సహాయకారిగా కుంచకుండా సర్వదేవతాత్మకమైన శక్తిగా గుర్తించాలని మనకి చెప్పడం కోసమే ఆ హెచ్చరిక చేసే పరిస్థితే ఈ మంత్రము అని. అయిన తర్వాత మానవుడు ఏం చేస్తున్నాడు? తపస్సు చేస్తున్నాడు. ఈ తపస్సు చేయడం ద్వారా ఏమవుతుంది? తపస్సు చేయడం ద్వారా తన యొక్క ఆకార విశేషం మారట్లే కానీ అతని యొక్క భావన పటిమ చేత అతను ఉండే భూమికలు మారి ఉన్నత భూమికల్లోకి వెళ్తున్నాడు. అంటే ఒక నూతనమైన జన్మను తాను పొందుతున్నాడు. ఇలా పొందే ప్రక్రియలో భాగంగా అనేకమైన అడ్డంకులు ఇబ్బందులు కలుగుతాయి. ఈ కలిగే వాటినే శత్రువులు అనే నామంతో మనం ఇక్కడ దాన్ని ప్రకటిస్తున్నాం. వాటిని సంహరించమని అంటే మానవుడు తనని తాను ఉద్ధరించుకునే ప్రక్రియలో భాగముగా తనకి అడ్డంకులు లేకుండా చేయమనేటటువంటి పరమమైన కోరికనే ఇందులో మనం ప్రకటిస్తున్నాం. అయిన తర్వాత ఇక మరి దేవతని ఆరాధించేటప్పుడు చేయాల్సిన ప్రధానమైన పని ఏమిటి? స్తోత్రము. అందుకే అంటున్నాడు, ఓయి మన్యుదేవత నువ్వు ఎవరివయ్యా అంటే నువ్వు అమితమైన బలవంతుల్ని శక్తివంతులైన శత్రువులని కూడా నీ అసమానమైన తపశ్శక్తితో ఓడించగలవు అంటున్నారు. ఒక్క క్షణం ఇక్కడ ఆగుదాం. ఈ సూక్తాన్ని ప్రారంభం చేస్తున్నప్పుడు పరమాత్మ సృష్టి చేయడానికి ముందు తపస్సు ఆచరించారు అని చెప్పారు. తర్వాత అడ్డంకుల కోసం అని చెప్పి వచ్చినప్పుడు మన్యువును క్రోధ రూపమే మన్యువు అన్నారు. అంటే మన్యువు ఈజ్ ఈక్వల్ టు పరమాత్మ అని చెప్పినట్టే కదా. ఆ మాటని ఇక్కడ మనకి ఎట్లా తెలియజేస్తున్నారు? మళ్ళీ నీ అసమానమైన తపశ్శక్తితో ఓడించగలవు అనటం ద్వారా మన్యువు పరమాత్మ భిన్నము కాదు. మన్యువు అనే రూపమైన పరమాత్మ స్వరూపమైన ఏకమే అనే విషయాన్ని మనం గుర్తించాలి. మరి ఆ పరమశక్తి ఏమిటి? నీవు శత్రువులను నిర్మూలించేవాడివి. అలాగే ఏ శత్రువులు నిరోధించాలయ్యా అంటే అంతఃకరణములో ఉన్నటువంటి మనకి అంతఃకరణలో నెలకొన్నటువంటి ప్రధానమైన శత్రువులు 6 ఉన్నారు. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు అనేటటువంటి ఈ కామాది వైరిగణం ఏదైతే ఉందో వాటిని హరించాలి. అంటే సాధకుడికి మొట్టమొదటి లక్షణం ఏమిటయ్యా అంటే
కామాది కామక్రోధాది షడ్రిపులను తాను జయించడం అనేది ప్రధాన కర్తవ్యము. వాటి మీద కోపం తెచ్చుకోవాలి. దానికి సహాయపడమని ఆ శత్రు సంహారం కోసమని మంజు సూక్త పారాయణ చేస్తున్నాడు, అంటే పరమాత్మ ధ్యానం చేస్తున్నాడు. ఇవి జరగడంలో ఏమిటవుతుంది, ఎప్పుడైనా సరే శత్రువులు కానీ పనికిరానివి కానీ దుష్టశక్తుల్ని కానీ చెప్పేటప్పుడు తమస్సుతో పోల్చడం అన్నది మనం గమనించేటటువంటి సామాన్య విషయం. మరి చైతన్యమును ప్రకాశవంతముగా ప్రకటిస్తాడు. అందుకని ఈ బ్రహ్మ చైతన్యములో భాగమే నేను ఎవరిని అంటే ఈ మాయ వల్ల ఆవరణ చెందిన తర్వాత ముందున్నటువంటి ఈ విక్షేప శక్తి ద్వారా అనేకముగా చూస్తున్న ఈ ప్రపంచములో ఉన్నది ఒకటే అనే తత్వం మనకి తెలిసినప్పుడు, తెలుసుకుంటే ఈ అనేకత్వం పోయి ఏకత్వము సిద్ధిస్తుంది, పరమాత్మతోటి ఐక్యత సిద్ధిస్తుంది. అంటే ఏమిటి, నేను ఎవరిని ఇప్పుడు ముందు పరమాత్మ వేరు, నేను వేరు. కొంత సాధనా విశేషము తర్వాత పరమాత్మలో భాగము నేను. పరిపూర్ణమైన జ్ఞానము సిద్ధించిన తర్వాత నేనే పరమాత్మ. ఇవి స్థాయి భేదములే కానీ భిన్న అభిప్రాయాలు కావు. కనుక అందుకని ఇక్కడ ఏం చెబుతున్నాడు, అయ్యా స్వామి, ఇక్కడ ఇంకా నేను ధ్యానము చేసే స్థితిలో ఉన్నాను. చేసే స్థితిలో ఉండి ఏమడుగుతున్నాను, నాకుండే శత్రువుల్ని సంహరించవయ్యా అని అడుగుతున్నాను. కనుక ఇంకా నాకు మానసికంగా నేను పరమాత్మను అనే జ్ఞానము నాకు ఇంకా సిద్ధించని స్థితిలో ఉన్నాడు ఈ జీవుడు. అందుకే ప్రార్థన చేస్తున్నాడు. కనుకనే ఏం చెబుతున్నారు, ఈ దేవతా విరోధులందరినీ హరించేవాడు కాబట్టి బ్రహ్మ చైతన్యములో భాగమైన ఈ జీవుణ్ణి కూడా నువ్వు రక్షించాలి అంటున్నాడు. ఎప్పుడైతే ఈ ఛేదన జరుగుతుందో బ్రహ్మైక్య స్థితి కలుగుతుందో అది వేరే విషయం. అలా చెప్పినటువంటి ఆ ప్రార్థన అన్నది ఇందులో ఉన్నటువంటి ప్రధాన అంశం. అయిన తర్వాత త్వంహి మన్యో అనే మంత్రంలో ఏం చెబుతున్నారు, అయ్యా నీవు ఇతరులను స్వయముగానే అవమానించగలవు. ఈ అవమానించగలవు అనేది ఒక్కసారి పట్టుకుందాం కాసేపు. అవమానించడం ఏమిటి అంటే, ఎవరికైనా వారికి ఇయ్యవలసినటువంటి విలువని, వారికి ఇయ్యవలసినటువంటి గౌరవాన్ని ఇవ్వకపోతే అది అవమానించినట్టుగా మనం భావిస్తాం. లౌకికంలో కూడా మనకు అనుభవంలో ఉన్నదే విషయం. నేను ఎక్కడికైనా వెళ్తాను, నేను చాలా పెద్దవాడిని అనుకుంటూ ఉంటాను. అక్కడికి వెళ్ళగానే ఏ పిల్లలు నాకు నమస్కారం కూడా పెట్టరు. నేను అవమానం అనుకుంటున్నానా లేదా? ఉదాహరణగా చెప్పుకోవాలంటే, అంటే అవమానించడం అంటే ఏంటంటే, ఈ అంతఃశత్రువులు పూర్తిగా నాశనము కాకపోయినా వాటి అస్తిత్వాన్ని గుర్తించకుండా వాటిని పక్కకి తోయగలిగిన స్థితి నాకు కలగజేయమని కోరటం, ఇదే అవమానించడం అంటే. అలాంటి శక్తి మన్యువుకి కలదు. ఎందుకుట, ఆయన స్వయం కారణుడై స్వయంభువై ఆవిర్భవించినాడు కనుక. ఈ శక్తి ఎవరికి ఉంది? పరమాత్మకి మాత్రమే ఉంది. తాను ఒకడు, తాను ఇంతగా కనపడుతున్నాడు. ఈ విశ్వవ్యాపకమైన పరమశక్తి ఏదైతే ఉందో అదే స్వయం భూశక్తి, అదే సర్వకారణమైన శక్తి. ఏ కారణము మళ్ళీ కార్యముగా మారి దానికి పైన ఇంకొక కారణముగా ఉండని స్థితి ఉన్నటువంటి ఆ మూల కారణం ఏదైతే ఉందో ఆ మూల కారణమే పరమాత్మ. అలాంటి ఆ పరమాత్మ స్వయం ప్రకాశం. ఎందుకంటే ఆ చైతన్యం అన్నది శుద్ధ ప్రకాశమైనటువంటిదే చైతన్యము. దానికి ఇతరుల యొక్క ఆవశ్యకత కానీ, దాన్ని వెలుగుటకు ప్రకాశించుటకు ఇతరుల యొక్క సహాయము కానీ అవసరం లేదు. స్వయం ప్రకాశమైనది, స్వరాట్. అలాంటి ఆ పరమాత్మ తత్వాన్ని గుర్తు చేయడం కోసం ఈ మంత్రములో ఆ ప్రధానమైనటువంటి పరమాత్మ తత్వాన్ని ప్రకటించడమే ఇక్కడ చెప్పినటువంటి ఈ స్వయంభువు స్వయం కారణుడు అనే మాటలు. అయిన తర్వాత ఈయన ఏం చేస్తాడు మరి, మమ్మల్ని అన్ని వైపుల నుంచి బాధించే శత్రువులను హరించేవాడవు, స్వయముగా చిత్తములో సహనము ఉన్నవాడవు, స్వయముగా చిత్తములో సహనము ఉన్నవాడవు, ఎంతటి శత్రువునైనా ఎదుర్కొనగలవాడవు, మా యుద్ధాలలో మా సేనలలో బలముగా నిలబెట్టుము. ఇది ఆయన కోరుకున్నాడు.
సాధకుడు కోరుతున్నాడు. ప్రతి శబ్దము కూడా సాధన విశేషమునకు అవసరమైనటువంటి పదమే. ఎంతటి శత్రువునైనా ఎదుర్కొనగలము. కామమును మించినటువంటి శత్రువుని మనము ఎక్కడా చూడము. మనం భగవద్గీతలో చూసినట్టయితే కామ ఏష క్రోధ ఏష అని చెప్తారు. ఇక మరి మనం ఏం చేస్తున్నాడు, సాధకుడు ఏం చేస్తున్నాడు, వాటిని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తన యొక్క ఊర్ధ్వ గమనమునకు అవరోధాలని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాడు, అంటే యుద్ధము చేస్తున్నాడు. యుద్ధం చేసేప్పుడు ఎవరెవరు చేస్తున్నారు, నాలో ఉన్నటువంటి నాకు కావలసినటువంటి సాధన చతుష్టయ సంపత్తిని నా బలాలుగా నేను తలుస్తున్నా. అంటే నాకు కావలసినటువంటి నాలో కలిగినటువంటి నిత్యానిత్య వస్తు వివేకము, ఇహాముత్ర ఫలత్యాగం అనే వైరాగ్యము, శమాధి షట్క సంపత్తి, ముముక్షత్వము, ఈ నాలుగిటిని కూడా నా బలాలు. వాటిని క్షీణింపజేసే ప్రయత్నాలు చేసేవే శత్రువులు. కనుక నీ సహాయము కలిగినట్లయితే ఆ శత్రువులు నేను నా బలగములతో నేను జయించగలుగుతాను. ఇది సాధనా మార్గానికి ఒక గీటురాయి లాంటి మాట. అయిన తర్వాత ఈ మన్యు అనేటటువంటి దైవతమును ఏదైతే మనం చెబుతున్నామో ఇది కేవలం క్రోధ దేవత కాదు అని చెప్తున్నారు ఆచార్యుల వారు. చెబుతూ ఇంతకుముందే మనం చూసాం, ఆయన స్వయంభూ అని ప్రకాశమానుడు అని చెప్పుకున్నాం. అంటే ఏమిటి, ఇప్పుడు ఈ మంత్రములో ఆయన చెప్తున్న ప్రధానమైన అంశం ఏమిటంటే ఆయన పరమాత్మ అని మనము గుర్తించడానికి కావాల్సిన కీలకమైన పదం ఇది. ఆయన కేవలము క్రోధాధిదేవతే కాదు, ఆయన స్వయంభువు ప్రకాశమానుడు అని. అంటే మన్యువు యొక్క నిజ తత్వాన్ని మనకి ఎరుకపరిచేది ఈ మంత్రం. ఇతను అంటే ఈ మన్యువు ఇంద్రియాలకు మనోబుద్ధులకు అతీతమైన ఉన్మనీ స్థితికి చెందిన తీవ్ర ప్రజ్ఞ స్వరూపము అన్నారు. ఇంతకు ముందు చెప్పుకున్న ఉన్మనీ స్థితి గురించి, ఉన్మనీ అనే స్థానం గురించి, అంటే ప్రకటించి ఈ ప్రపంచోత్పత్తికి కావలసినటువంటి స్థితిలోని ప్రప్రథమమైన అవతరణ విశేషాలు మొదటి స్థితి ఉన్మని స్థానము. సాధకుడికి ఈ ఆజ్ఞాచక్రానికి సహస్రారానికి మధ్యలో ఉండేటటువంటి మిగతా స్థానంలో సూక్ష్మ స్థానంలో అన్నిటి సహస్రారానికి కొంచెం కింద ఉన్నదే ఉన్మని స్థానం. అంటే సాధకులు ఈ దేవతలను ప్రసన్నము చేర్చుకుంటే తీవ్రమైన తపో విరోధములను తొలగించి శత్రు నిర్మూలనము చేసేటటువంటి శక్తి ఈ మన్యువుకు ఉన్నది అని మనం ప్రార్థనా రూపంగా చెబుతున్నాం. ఇలా ఇది కేవలము భౌతికమైన శత్రువుల గురించి మాట్లాడట్లేదు, మన ప్రాణభూమికలు మనోభూమికల మీద కూడా అతీతమైనటువంటి ఈ ప్రజ్ఞయే మన్యువు అని చెబుతున్నారు. ఇక్కడ ఏమేమి వాడారు, భౌతిక ప్రాణిక మనోభూమికలకు అతీతముగా అన్నారు. వారి వ్యాఖ్యలో భౌతిక ప్రాణిక మనోభూమికలకు అతీతముగా తీవ్రమైన అసిధార వంటి ప్రజ్ఞ మనువు. దీనికి ముందు వాక్యంగా ఏం చెప్పారు వారు, మన్యుదేవత సహాయము లభించటం వల్ల లభించకపోయినట్లయితే నేను ఈ శరీరం వంటి వాడిని, కానీ నా లోపల దీప్తి మాత్రము నీవే అని నేను తెలుసుకుంటున్నాను. నాలో నీవు మేల్కొని కానవస్తే నా తనువు నీ వల్ల బలం పొందేందుకు యోగ్యము కాగలదు. చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సిన మాటలు ఇవి. అలాగే భౌతిక ప్రాణిక మనోభూమికల అతీతముగా తీవ్రమైన అసిధార వంటి ప్రజ్ఞ మనువు అన్నారు. ఈ భౌతిక ప్రాణిక మనోభూమికలు ఏమిటి? మనము పూర్వం చెప్పుకున్నట్లు పంచకోశాత్మకమైనది ఈ శరీరం. ఏమేం కోశాలు ఉన్నాయ్యా అంటే, అసలు మొత్తానికి చూసుకున్నట్టయితే ప్రపంచానికి పరిపూర్ణమైనటువంటి శుద్ధ చైతన్యమయ ఒకటే ఉన్నది. దానికి సమిష్టి అజ్ఞానము అనే ఆవరణ ఉంది. అదే ఆనందమయ కోశం. ఆనందం అనే కోశము, కోశం అంటే ఒక కవర్,
ఆ కవర్ లోపల పరమాత్మ ఉన్నాడు, శుద్ధ చైతన్యం ఉంది. ఈ కవర్ తొలగిపోతే పరమాత్మే. ఇది తొలగకుండా ఏం చేశారు? ఆనందమయ కోశం తర్వాత విజ్ఞానమయ కోశం ఉంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ అనాది నుంచి ఒక స్థూల రూపముకు వస్తున్నాం. ఈ వివరాలు ఇంతకుముందు చెప్పుకున్నాం. ఆ తర్వాత ఏమున్నాయి అంటే మనకి మనోమయ కోశము, ప్రాణమయ కోశము ఏర్పడతాయి. దాని తర్వాత ఉండేదే అన్నమయ కోశము. అంటే ప్రాణమయ అన్నమయ కోశ, ప్రాణమయ మనోమయ అన్నమయ కోశాల తర్వాత పైన విజ్ఞానమయ కోశము, దానిపైన ఆనందమయ కోశము అని ఈ పంచకోశాలకి అవతల ఉన్నదే పరమాత్మ స్వరూపము. ఈ పంచకోశాంతరస్థిత, పంచకోశ అంతరస్థిత అమ్మవారు, ఆయనే పరమాత్మ. ఈ భేదించడం, ఈ కోశాలని భేదించడం చాలా సామాన్యమైన విషయం కాదు. అక్కడ మనకి ఈ జీవ చైతన్యం వచ్చేటప్పటికి ఆ పరమ చైతన్యం నుంచే ఈ జీవ చైతన్యం వచ్చింది. ఇక్కడ బహు విధాలుగా మనం భావిస్తున్నాం. ఎక్కడ ఈ ప్రాణమయ అన్నమయ మనోమయ కోశాల వరకు, పైకి వచ్చేటప్పటికి మళ్ళీ సమిష్టిలోనే ఉంటుంది. అంటే ఇక్కడ ఏం చెప్పారు? భౌతిక ప్రాణిక మానవ భూమికల అతీతముగా అనేటప్పటికీ ఈ జీవభావం నుంచి దైవభావానికి వెళ్తున్నాం. అలాంటి ప్రజ్ఞ కలుగుతుంది. ఆ కలగడానికి కావలసినటువంటి మధ్య మార్గములో ఉన్న సాధన విశేషంలో ఉన్న అడ్డంకులు ఏవైతే ఉన్నాయో అవి తొలగించేవాడు మన్యువు. అంటే ఇది ఎవరిని కోపించుకోవడానికి కాదు, తనని తాను ఉద్ధరించుకునేందుకు కావలసినటువంటి సూక్త విశేషం. అయిన తర్వాత మన్యువు ఇక్కడ పరమ పురుషుడుగా చెప్పబడుతున్నాడు. ఎక్కడ? అయంతే అనే మంత్రంలో. అంటే ఈ విశ్వమంతా తానే ధరించి ఉన్నాడు. ఈ విశ్వమునంతటి తాను ధరించి ఉన్నాడు. అంటే తానే విశ్వమై ఉన్నాడు. విష్ణు సహస్రనామాల్లోని మొదటి 2 నామాలు మనకి తెలిసినవే. అంటే విష్ణువు వేరు, విశ్వము వేరు కాదు. విష్ణువు వేరు, పరమాత్మ వేరు కాదు. విష్ణువే రుద్రుడు, ఇంద్రుడు, మన్యువు, శివుడు, ఏ పేరు పెట్టినా, సరస్వతి అనండి, అమ్మవారు అనండి, ఏ పేరు పెట్టినా ఉన్నది మనం గుర్తించాల్సినది, సిద్ధింపజేసుకోవాల్సింది భిన్నత్వం కాదు, ఏకమైనటువంటి ఆ పరమ చైతన్యము అని తెలుసుకోవడమే. ఇది దానికి పరమ తాత్పర్యం. ఇన్ని సూక్తాల పారాయణలోని పరమ తాత్పర్యము అన్నీ ఒకటే అని తెలుసుకోవడం. అయిన తర్వాత ఇంతకు ముందే ఏం చెప్పారు? శరీరమునకు నీకు నేనేనని చెప్పిన నీవాడంత అంటారు. నీ ప్రీతిని కోరి అంతర్యాగమును నిర్వహిస్తున్నాను. ఇక్కడ చూడండి, వారు సుప్రసన్న గారు ఎంత చక్కటి మాటలు ఇక్కడ ప్రయోగించారు. నీ ప్రీతిని కోరి అంతర్యాగమును నిర్వహిస్తున్నాను. బహిర్యాగాలు చేయట్లే. అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సుదుర్లభ అమ్మవారి నామాలు. అంటే దూరంగా ఉన్న నీవు వెనుకకు తిరిగి నా అభిముఖుడవు కావాలి. దూరంగా ఎక్కడ ఉన్నాడండి? నేనే నీవు అని అంతర్యాగం చేస్తుంటే నాకు దూరంగా ఎక్కడున్నాడు? నాకు అభిముఖుడు ఎట్లా కావడం ఏమిటి? నేను ఆయన నాకు దగ్గర రావడం ఏమిటి? వజ్ర సాయకుడే ముందే చెప్పినట్టుగా నీవే వజ్రివి అని నేను స్తుతిస్తున్నాడు. నీకు నేను చుట్టాన్ని, నా వైపు తిరిగి రావాలి. దైవ విరోధులను సంహరించే కార్యక్రమం మనం కలిసి సాధించవలసి ఉన్నది అన్నారు. ఇక్కడ అంటూ ఏం చెప్తున్నారు? సాధ్య సాధకుల నడుమ సాయుధ్యము ఈ మంత్రము బోధిస్తున్నది. ఈ 3 మాటలు అర్థమైతే ఇంక మన్యు సూక్తం మనకు అర్థం కాకపోవటం అంటూ ఉండదు. సాధ్య సాధకుల నడుమ సాయుధ్యమును ఈ మంత్రము సాధిస్తున్నది. దూరంగా ఎక్కడ ఉన్నాడండి? అవునండి, పరమాత్మను తెలుసుకోవాలంటే సహస్రాల వరకు ప్రయాణం చేయాలి. నా అంతర్యాగంలో నేనెక్కడో మూలాధారంలో ఉన్నాను కనుక ఈ ప్రయాణంలో నాకు అనేక అవరోధాలు కలుగుతున్నాయి. నువ్వు వజ్రవి గుర్తుపెట్టుకో, వజ్రాయుధం నీ చేతిలో ఉంది, దాంతో వాటి ఖండించు, నా వైపుకు తిరుగు. ఎటో ముఖం పెట్టుకున్నటువంటి ఆ 3 చుట్టలు చుట్టుకున్న పాము, సర్పాకారములో చెప్పుకోబడేటువంటి పాము సుషుమ్నా నాడి ద్వారా ఊర్ధ్వగమనం ప్రారంభం చేసేటప్పుడు వచ్చే అడ్డంకుల్లో అప్పటి వరకు అది సాధ్యము.
ఈ ప్రయత్నం చేసేవాడు సాధకుడు. వెళ్ళి సహస్రాలలో కలిసిన తర్వాత సాయుధ్య స్థితి కలుగుతుంది. అందుకని నా వైపు చూడవయ్యా, నా అభిముఖముగా చూడవయ్యా అనటం ద్వారా నా సాధనకి తోడ్పడవయ్యా అని ప్రార్థన చేయటం. ఇదే ఇక్కడ వ్యంగ్యముగా ప్రకటించినటువంటి భావము అని ఈ మంత్రం బోధిస్తుంది అని చాలా లోతైనటువంటి భావాన్ని వ్యక్తపరిచారు సుప్రసన్న గారు. ఇక నీవు ఈ తర్వాతి మంత్రం అభిప్రేహి దక్షిణ భవామే అనే మంత్రంలో నీవు నా దగ్గరగా వచ్చి కుడివైపున కూర్చో అంటున్నారు. ఈ కుడివైపున కూర్చోవటం ఏంటండి? అసలు నా పక్కకి రావటము, నా కుడివైపున కూర్చోవాట అయిన తర్వాత అప్పుడు మనము చుట్టూ కమ్ముకునే శత్రువులను సంహరిద్దాం. నీ కోసం శ్రేష్టమైన సోమరసాన్ని ఆహుతి చేస్తున్నాను. సోమరసం భౌతికం, ఒక లతారసమైన ప్రతీకాత్మకంగా చంద్రమండలము అంటే సోమమండలము నుండి స్రవించే అమృత రసము. మన ఇద్దరం కలిసి రహస్యముగా దీన్ని స్వీకరిద్దాం. అంతర్యాగంలో బహిర్ముఖంగా ఏమీ తెలియదు కదండి, అంతా రహస్యంగా జరిగేదే కదా. రహో యాగ క్రమారాధ్య, మన ఇద్దరం స్వీకరిద్దాం అంటే ఈ మంత్రం ఏం చెప్తోందిట? జీవేశ్వరుల కలయికను స్పష్టంగా నిరూపిస్తోంది. జీవుడేమన్నా ప్రారంభం చేసి సాధన చేసి తాను ఎక్కడ చదువుతున్నాడు? ఈశ్వరుడితో అనుసంధానం అవుతున్నాడు. అంటే ఆధార చక్రం నుంచి పరమ వ్యోమంలోని సహస్రారము దాకా ఎన్నో విరోధ శక్తులు ఆవహించున్నాయి. కుండలిని రూపంలో జీవుడు ఒక్కొక్క మెట్టు దాటుతూ చేరుకోవాలి చివరి వరకు. దానికి ఈశ్వరానుగ్రహం అవసరము. ఆయన అభిముఖుడై ఉంటే తనకు దక్షిణముఖంగా కూర్చోవాలి అనేటటువంటి తాత్పర్యాన్ని ఇందులో మనకి చెప్తున్నారు. ఇక ఈ దక్షిణముగా కూర్చోవడం అన్నదానికి పెద్దలు చెప్పిన మాట ఏంటంటే, గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా గురువు గారికి కింద ఆసనంలో కూర్చోవాలి, గురువు గారితో సమానమైన ఆసనంలో కూర్చోకూడదు. అదే కాకుండా సాధకుడికి ఎప్పుడూ కూడా తన గురువు తనకి కుడివైపున ఉండి నన్ను రక్షిస్తున్నాడనే భావనలో ఉండాలని చెప్తారు. గురువుకి ఎప్పుడు వామభాగంలోనే శిష్యుడు ఉంటాడు. ఇదే సూత్రాన్ని తీసుకుని మనకి పెద్దవాళ్ళు చెబుతారు, అరే పెద్దాడికి దక్షిణ భాగం ఇవ్వాలరా అంటూ ఉంటారు వాటాలు పంచేటప్పుడు. అంటే ఏంటి? మనకి కుడివైపుకి మనకి ప్రేరకుడైనటువంటి బోధకుడైనటువంటి గురుస్థానము. ఏమండి, ఇంత మంజు సూక్తాన్ని చెప్పి ఇందులో పరమాత్మని చెప్పి ఈశ్వరుడని చెప్పి నా పక్కకు వచ్చి ఎడమవైపు కాకుండా కుడివైపు కూర్చోవయా అని చెప్పడం ద్వారా ఏమిటవుతోంది అంటే, సాధకుడికి ప్రేరణ చేసే గురుస్వరూపము కూడా పరమాత్మయే. సాధకుడు పరమాత్మ స్థితిని అందుకునేందుకు సహాయకారిగా వచ్చి రక్షించేవాడు నా కుడివైపున కూర్చునే గురువు ఎవరంటే ఆ పరమాత్మయే. ఆ పరమాత్మ గురుస్వరూపముగా వచ్చి నన్ను రక్షించి నాకు మార్గోపదేశం చేసి మంత్రోపదేశం చేసి నన్ను ఉద్ధరించి నన్ను నేను తెలుసుకునే స్థితికి ఎదగాలో నేర్పించేటటువంటి ఆ గురుస్థానములో నువ్వేనయ్యా అని చెప్పటమే ఇక్కడి ఈ 4 మాటల్లోని అర్థం. అంటే జీవ బ్రహ్మ ఐక్యతని తెలియచేసేటటువంటి లోతైనటువంటి సాధనా మార్గములో కలిగే అడ్డంకులను తొలగించుకోవాల్సిన ఆవశ్యకతను తొలగించుకునే విధానాలను తెలియచేసేటటువంటి ప్రధానమైన సూక్తము మన్యు సూక్తము అని మనకి ఆచార్యుల వారు తమ వ్యాఖ్యలో తెలియచేశారు. ఆ విధంగా మన్యు సూక్తాన్ని మనం యథాక్రమంగా చెప్పుకునే ప్రయత్నాన్ని చేశాము. ఇక తర్వాతి సూక్తము ఆపస్సూక్తము. నీరు అంటే ఆధ్యాత్మిక జీవనంలో దైవానుగ్రహ రూపమైనటువంటి ప్రవాహమే జలము అంటున్నారు. అంటే జలము యొక్క లక్షణం ఏమిటి? ప్రవహించడమే దాని లక్షణం. ఎక్కడి నుంచి ప్రవహిస్తోంది అంటే దేవతానుగ్రహ రూపమైనటువంటి ప్రవాహముగా ఈ ఆపస్సును గుర్తించాలి మనం. అంతేగాని మనకేదో పంపులోనో ఎక్కడో దొరికేటటువంటి నీళ్లగా దీన్ని భావించకూడదు.
అందుకనే ఈ జలమునకు మనము అట్టి ఉన్నత స్థానంలో ఈ సూక్తాన్ని మనం ద్వారా జలము యొక్క గొప్పతనాన్ని తెలుసుకోబోతున్నాం. అంటే మనం స్నానం చేస్తామండి నీళ్లతోటి. దేనికి చేస్తాము అంటే బాహిర శుద్ధి కోసం చేస్తాం. ఈ బాహిరమైన శుద్ధి తాత్కాలికము. మరి ఏం శుద్ధి కావాలండి? అంతఃశుద్ధి కావాలి. అంతఃశుద్ధి కావాలంటే ఏమేమిటి ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే ఈ ప్రపంచాన్ని మొత్తానికి అనుసంధానం చేసి మనము ఈ ప్రపంచముతో అనుసంధానం అవటానికి ప్రధానమైనవి ఏమిటి అంటే పంచ జ్ఞానేంద్రియములు, తర్వాత పంచ కర్మేంద్రియములు. వీటిని ఎట్లా నాకు ఇది కావాలి అది కావాలి అని కోరుకునేటటువంటి సంశయాత్మకమైన ఉన్నటువంటిది మనస్సు. అలా కాదే నీకు ఇదే కావాలని చెప్పే నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి, నేనే చేస్తున్నాను అనేటువంటి అహంకార రూపము, వీటి ద్వారా చేసిన క్రియల ద్వారా వచ్చినటువంటి సంస్కారం ఏదైతే ఉందో అది చిత్తము. ఇవన్నిటికీ కూడా ఎక్కడ మాలిన్యము అంటినా మన సాధనా మార్గానికి అడ్డంకులుగా తయారవుతాయి. కనుక అలాంటి అడ్డంకులు లేకుండా ఉండాలంటే, వాటిని శుద్ధపరచాలంటే ఆ దైవానుగ్రహ ప్రవాహములో తడవాలి. అది ఈ సూక్తము యొక్క పరమ తాత్పర్యంగా నాకు అనిపించిన విషయం. అంటే ఏంటి? అందుకే మనకి ఏదైనా క్రతువులు అవి చేసినప్పుడు, పెద్ద పెద్ద క్రతువులు చేయించినప్పుడు అఘమర్షణ స్నానం అని చేయిస్తారు. ఆ పాపాలు తొలగిపోవాలి అవన్నీ. అయితే ఆపోహిష్టామయోభువస్థాన ఊర్జేదాతన అని మంత్రంలో ఈ జలము మనకి ఏం కలిగిస్తుంది అంటే ఆనందాన్ని కలిగిస్తుందిట. అలాగే మనలో మనకి ఆనందము కలిగించేటటువంటి తపోరూపమైన శక్తిని పెంపొందించేస్తుందిట. జలమేమిటి? శక్తిని పెంపొందింపజేయటం ఏమిటి? మనకి లౌకిక అనుభవంలో ఒకటి చూసినట్టయితే, ఎండాకాలంలో బయటికి వెళ్ళి బాగా తిరిగి వచ్చిన తర్వాత ఒక రకమైన నీరసము నిస్సత్వ ఆవరించినప్పుడు మనం చేసే మొట్టమొదటి పని గమనించుకుంటే జలం యొక్క గొప్పతనం తెలిసిపోతుంది. ముందు వెంటనే వెళ్ళి ఇన్ని నీళ్లు తీసి మొహాన కొట్టుకుంటాం, కాళ్ళు చేతులు కడుక్కుంటాం, అప్పుడు కాసిన మంచినీళ్లు తాగుతాం. ఇవన్నిటికీ వాడింది జలమే. మరి ఇంత నిస్సత్తువుని పోగొట్టడానికి మొహం గడుపుకుంటే ఎందుకు నిస్సత్తువు పోయింది అంటే మనకి శక్తిని ఆ జలము ప్రసాదించింది. లౌకికానుభవం ఇది. ఇది గుర్తించుకోవాలి మనం అంతే. అంటే మనకి తపోరూపమైన శక్తిని పెంపొందించుకోవటానికి ఏ ద్రవం కావాలయ్యా అంటే పరమాత్మ యొక్క అనుగ్రహము అనేటటువంటి ప్రవాహంలో మనం మునగాలి అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. అంటే ఏమిటన్నమాట? పరమాత్మ యొక్క అనుభవములో మనము ఆనందములో మునగాలి అంటే ఎక్కడ అంటే అమృత స్రావము ఎక్కడ జరుగుతుందో అక్కడికి వెళ్ళాలి. అమృత స్రావము ఎక్కడ జరుగుతుంది సాధనలకి చెప్పారు, మనకి గురువులు చెప్పింది అంటే సహస్రారమునందు అన్నారు. అక్కడ తడవాలి సాధకుడు. ఇందాకటి సూక్తమైనా, ఇతఃపూర్వం చెప్పుకున్న సూక్తాలైనా, ఇప్పుడు చెప్పుకున్న సూక్తమైనా ప్రధానంగా చెప్పేది ఏంటంటే మళ్ళీ సాధన విశేషము సహస్రారం వరకు ఈ యొక్క జీవుడి యొక్క మూలాధారం నుంచి ప్రయాణము ఇవియే జరుగుతాయి. అలా మనకి అటువంటి స్థితిని ప్రకాశింపచేయాలి అనేటటువంటి సాధన. ఇక మంత్రంలో ఇంకో విశేషం ఏంటంటే ఈ జలమును సమస్త సృష్టికి ఆధారముగా ఉపాదాన ద్రవ్యముగా వేదము ప్రస్తుతించింది అన్నారు. ఉపాదాన ద్రవ్యం అంటే కారణాలు 3 రకాలుగా చెబుతారు. ఒకటి నిమిత్త కారణము, సమవాయ కారణము, అసమవాయ కారణము. తర్వాత ఉపాదాన కారణము, నిమిత్త కారణం అని చెబుతారు. నిమిత్త కారణం అంటే ఆ పని అది ఉద్భవించే వరకు ఉండేదే, తర్వాత ఉండదు. కానీ ఉపాదాన కారణము సృష్టి స్థితి లయల 3 సందర్భముల్లో కూడా విడిచిపెట్టకుండా ఉంటుంది.
కుండలో మట్టిలాగా. అంటే ఒక ద్రవ్యమునందు, ఒక వస్తువునందు అంతటా తానై ఉన్నటువంటి ఏదైతే ఉందో అదే ఉపాదాన కారణం. కుండలో మట్టిలాగా. కుండ ఉన్నప్పుడు, కుండ చేయటానికి ముందు మట్టి ఉంది, కుండ చేస్తున్నప్పుడు మట్టి ఉంది, కుండ చేసినాక మట్టి ఉంది, కుండంతా మట్టి ఉంది, కుండ భిన్నమైన మట్టే ఉంది. అది ఉపాదాన కారణం. ఇట్లా అని జలాన్ని ఉపాదాన ద్రవ్యముగా ఈ సృష్టికి ప్రకటించింది అని చెప్పి ఇక్కడ ఒక విశేషాన్ని మనకి ఆచార్యుల వారు తెలిపారు. అంటే ఈ జలము ఈశ్వర అనుగ్రహానికి సంకల్పానికి ఆధారముగా ఏర్పడ్డ శక్తి ప్రవాహము. ఇవాళ కాసేపు శక్తి వచ్చి ఈశ్వరానుగ్రహం ఇవాళ కలిగి సాధన బాగా జరిగిందండి, రేపు ఈశ్వరానుగ్రహం లేదండి, సాధన కాలేదండి, మళ్ళీ ఇలా భిన్నములు కాకుండా ప్రవాహముగా నైరంతర్యముగా ఉండేటటువంటి పరమాత్మ అనుగ్రహమే ఈ జలము అనేటటువంటి శబ్దంతో మనం గుర్తిస్తున్నాం ఇక్కడ. అంటే ఇది ఒక నైరంతర్యముగా సాధకుడికి ఆనందాన్ని కలిగించేటటువంటి పరమ పవిత్రమైన మంగళకరమైనటువంటిదని ఈ జలముల యొక్క గొప్పతనాన్ని మనము తెలుసుకుంటున్నాం ఇక్కడ. అలాగే మనము చేసేటువంటి తస్మా రంగమామ ఓయస్య క్షయాయజన్పథాపోజ నిధాచన, ఇక్కడ ఈ మంత్రంలో దివ్య సాధనలో తపస్సులో వచ్చే విఘ్నాలను ఆటంకాలను తొలగించేందుకు ఈ అనుగ్రహ ప్రవాహము చెంతకు మేము త్వరగా చేరుకుంటాము, పరిపూర్ణమైన దివ్య ప్రజ్ఞ మాలో జన్మించుగాక అని చెప్పారు. అంటే త్వరగా ఎవరు చేరుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఈ ప్రవాహం మనకి మ్యాప్లో చూస్తే ఏ పార్ట్లో దొరుకుతుంది? లోపలికి చూస్తేనే దొరుకుతుంది. అంటే త్వరగా ప్రయాణించదముగాక, చేరుకుంటాముగాక అంటే సాధనా మార్గము వైపుకి త్వరగా ఉద్యుక్తుడనవుతాను. అలా ఉద్యుక్తుడనై నీ దగ్గరికి చేరేందుకు కావలసినటువంటి విశేషాలని, నాకు విఘ్నాల్ని తొలగించు, ఆ విధముగా నేను నీ దగ్గరికి చేరుకుంటాను. అలా చేరుకున్న తర్వాత ఏమి వాళ్ళ తర్వాత పదం చూడండి, పరిపూర్ణమైన దివ్య ప్రజ్ఞ మాలో జన్మించుగాక. అంటే జీవభావము తొలగి పరమాత్మ భావము మనలో ఉదయించాలి, అదే జన్మించటం. పరమాత్మభావాన్ని ఇక్కడ ఎక్కడ చెప్పారండి అని మీరు అడిగితే పరిపూర్ణమైన దివ్య ప్రజ్ఞ అనే పదంలో చెప్పారు. పరిపూర్ణమైన, ఇంకెక్కడ భిన్నత్వం లేదు, దివ్య ప్రజ్ఞ మాలో జనించుగాక. దీనికి నేనేం మార్పాలండి? నా చేతులు కాళ్ళు తీసి వేరే పెట్టుకోవాలా? అక్కర్లే, ఈ ఉన్నది ఉన్నట్టుగానే ఉంటా, కానీ ఆ ప్రజ్ఞ నాలో జనించాలి అని శంనో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే ఓ మంత్రం. దీనిలో ఏం చెప్తున్నారు? దేవీరాపహ అనే సంబోధనని జలములను మనం సంబోధిస్తున్నాం. అంటే ఈ జలములకు దివ్యమైనటువంటి స్ఫూర్తిని, దాని యొక్క తత్వాన్ని, దివ్య తత్వాన్ని మనకి ఇక్కడ బోధన చేస్తోంది ఈ మంత్రం ద్వారా. అంటే ఈ దివ్యమైన జలములు ఏం చేయాలట? చిత్తములోని దివ్య జ్ఞానాన్ని ప్రకాశింపజేస్తున్నది. ఏమండి, జలము జ్ఞానాన్ని ఎట్లా ప్రకాశింపజేస్తుంది? జలమునికి ఇంతకుముందు చెప్పుకున్నాం మనం, ఏమని? క్షాళన చేస్తుంది అని. అద్దము మీద మట్టి ఉంటే అద్దంలో ప్రతిబింబం చూడటానికి కొత్త అద్దం తెచ్చుకోకర్లా, అద్దం మీద ఉన్న మట్టి తుడిస్తే చాలు. అక్కడ పరిశుభ్రత లేకపోతే, అంటే ఈ ఇంద్రియ వ్యాపారం ద్వారా జరిగేటటువంటి మాలిన్యములను తొలగించుకుంటే మనకి చైతన్య స్వరూపం తెలుస్తుంది. దానికి ఈ జలమును ఆధారముగా మన అంతరంగముగా పరమార్థ సిద్ధి కలగటానికి, బహిరంగముగా ఆరోగ్య సిద్ధి కలగటానికి కూడా ఈ జలాలే మనకి ప్రధానముగా శుభములను చేకూరుస్తాయి అనేటటువంటి విషయాన్ని ఈ మంత్రంలో మనకి చెప్తున్నారు. ఇలా చెప్పిన తర్వాత ఈశాన వార్యాణం క్షయంతి అనే మంత్రంలో చెబుతూ
వార్యములు అంటే ఏంటి అంటే వరింపదగినవి. అంటే వరింపడం అంటే ఏంటంటే అంటే పెళ్లి చేసుకోవడం కదండి, కోరదగినవి అని అర్థం. ఇవి ఎట్లాంటివిట? భౌతికముగా లౌకిక భోగాల, ఆధ్యాత్మిక సాధనాపరంగా ఆంతరిక భోగాల, రెండిటికీ కూడా. ఈ జలము ఏం చేస్తుంది? ఎక్కడ పారితే అక్కడ భూమి, బీడు భూమి కూడా సస్యశ్యామలంగా మారుతుంది. అలా మారిన సస్యశ్యామలముగా మారిన ఆ భూముల్లోంచి మనకు కావాల్సిన అన్నాదులన్నీ పుట్టుతున్నాయి. ఇది మనకి తెలిసిన సత్యమే. దీన్ని అంతరములోకి తీసుకున్నట్లయితే దివ్య చైతన్య ప్రవాహం అనే జలము గురించి మనము ధ్యానము చేసినట్లయితే మన మనోభూమికల మీద ఉన్నటువంటి మాలిన్యములన్నీ తొలగించి అనేక అనుభవ సిద్ధములను మనకు కలగచేస్తూ మనని సాధనా మార్గములో ఔన్నత్యమునకు తీసుకువెళ్లేందుకు కావలసినది ఈ జలాధారమే అనేటువంటి విషయాన్ని, తర్వాత మనలో ఉన్నటువంటి అవిద్యా రోగాన్ని తొలగించే ఔషధం కూడా ఈ జలమే. ఇది ఇమ్మనే ఆ జలాన్ని మనం ప్రార్థిస్తున్నాం. అవిద్య, అవిద్య అంటే అజ్ఞానము. ఎక్కడి అజ్ఞానము అంటే వ్యష్టి అజ్ఞానమా సమిష్టి అజ్ఞానమా అంటే రెండూను. ఎప్పుడైతే వ్యష్టి అజ్ఞానాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తామో సమిష్టి అజ్ఞానము యొక్క విస్తారతను తెలుసుకునే అవకాశం వస్తుంది. తద్వారా అది తొలగించుకునే ప్రయత్నాన్ని కూడా సాధకుడు చేస్తాడు. అప్సు మే సోమో అబ్రవీద్ అనేటటువంటి ఈ మంత్రంలో మనకి అవిద్య అన్న వల్ల సంబంధము కలిగేటటువంటి తపో విఘ్నాలను తొలగించి మనకి తొలగించగలిగినటువంటి అంతర్విశ్వములు, అంతర్లోకములు, కాంతి కలిగినటువంటి దేవ సాన్నిహిత్యాలైన ఊర్ధ్వము మనోలోకాలని కలిగిస్తుంది అంటున్నారు. ఎక్కడ చెప్పినా ఇదే తాత్పర్యానికి మళ్ళీ వచ్చి చేరవలసిందే. అంటే ఈ అంశంలో సాధకునికి సోముని వల్ల తెలియవచ్చింది ఏంటంటే, సోముడు అంటే ఎప్పుడో మెరుపులా మెరిసినట్లు కలిగిన దివ్యానందము కారణముగా స్ఫురించినది. ఈ లోకాలన్నిటికీ ప్రవేశించేందుకు మార్గము చూపేవాడు అగ్ని. ఆ అగ్ని జలములోనే ఉంటాడు. స్వర్గంలో అగ్నివేరని, జలముల్లో అగ్నివేరు దాగి ఉన్న అగ్నివేరని వేదము చెబుతున్నది. ఈ సమస్త జగత్తుకు అంతర్బహిర్లోకాలకు ఆనందాన్ని శుభాన్ని కలిగించేవాడు ఈ జలము, జలాది దేవత. అంటే అస్తిత్వములోని ఆనంద ద్రవ్యానికి సోముడు సంకేతము అని ఈ చిన్ని మంత్రానికి ఇంత విశేష వ్యాఖ్య చేశారు. ఇందులోని ప్రతి అక్షరము వెనక సాధకుడు చేయవలసినటువంటి కార్యక్రమములే నిర్దేశించబడ్డాయి. ప్రప్రథముగా ఏం చెబుతున్నారు? సోముడంటే తాను కలిగించేటటువంటి దివ్యానందమునకు కారణభూతుడు. ఈయన ఏం చేస్తాడు? మన సాధనా మార్గానికి కావలసినటువంటి మార్గాన్ని చూపేవాడు అగ్నిదేవుడు అన్నారు. ఇంతకు ముందే చూసాము, అగ్ని గాని జలము గాని వీటన్నిటికీ కూడాను ప్రధానము పరమాత్మ తత్వాన్ని చెప్పుకున్నాం. అంటే ఒకే పరమ చైతన్యము ఇన్ని రూపాలుగా మనకి సహాయము చేస్తుంది. ఇవి ఏం చేస్తుందయ్యా అంటే అంతర్బహిర్లోకాలకి ఆనందాన్ని శుభాన్ని కలిగిస్తుంది. అంటే లౌకిక ప్రయోజనాలని ఆశించి గనక మనము ఈ సూక్త పారాయణ చేసినట్టయితే లౌకికముగా ఎదురయ్యే శత్రు సంహారము, తద్వారా కావలసిన ఆనందము లభిస్తాయి నిస్సందేహము. అది పరమ తాత్పర్యము కాదయ్యా. అంతర్లోకాలని నువ్వు చూడాలి. ఎక్కడున్నాయండి లోకాలు అంటే 6 లోకాలు చెప్పుకున్నాం మనం. ఊర్ధ్వలోకాలు చెప్పుకుంటూ ఉంటాం కదా. ఎక్కడున్నాయి ఈ అంతర్లోకాలు అంటే మూలాధార, స్వాదిష్టాన, మణిపూర్, అనాహత, ఆజ్ఞ, విశుద్ధి, ఆజ్ఞా చక్రాలు. ఈ ఒక్కొక్క లోకాన్ని మనం శుద్ధపరచుకుంటూ తేజస్వంతముగా చేసుకుంటూ అలాంటి అస్తిత్వంలో ఆనందాన్ని మనం ఆ ఆనంద రసములో మనము ఓలలాడాలి అనేటటువంటి తాత్పర్యాన్ని ఇక్కడ చెప్పారు.
ఆపః ప్రణీత భేషజం అనే మంత్రంలో ఏమని చెబుతున్నారంటే, ఓ జలమా, నా తపసిద్ధి పర్యంతము నాకు శరీరానికి చిత్తానికి కవచం వంటి ఔషధాన్ని కోరుతున్నాను. ఇది కోరుతున్నది. అంటే సాధనా మార్గములో నాకు వచ్చే అవరోధాలు, నాకు వచ్చే ఇక్కట్లను తొలగించే ఔషధముగా నువ్వు ఉండవమ్మా అనే ప్రార్థన చేస్తున్నాము. ఈ విధముగా మనము ఆ పరమాత్మ తత్వము మన అంతస్సులో వ్యక్తమయ్యేటటువంటి సాధనలు చేస్తున్నాం. దీనికే సావిత్రి, గాయత్రి మంత్రాధిష్ట దేవతగా చెప్పారు. అయిన తర్వాత ఇదమాపః ప్రవహత యత్కించ దురితం మయి అనేటువంటి మంత్రంలో మనుష్యుడు చేసే దోషాల గురించి చెబుతున్నారండి. ఎలాంటి దోషాలు ఉంటాయంటే, మనుషుడు వైయక్తికముగా దోషాలు చేస్తాట, సామాజికంగా దోషాలు చేస్తాట, వైశ్వికముగా దోషాలు చేస్తాట. అంటే తన ఎడల, తన చుట్టూ ఉన్న సమాజం ఎడల, మొత్తం విశ్వం ఎడల కూడా దోషాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంద్రియ చాపల్యం వల్ల చేసేది దోషాలన్నీ కూడాను వైయక్తికమైతే వీటి ప్రభావం పరిమితంగా ఉంటుంది. మిత్రద్రోహము, ఇట్లాంటి పరివారానికి ద్రోహం చేయడం అనేది సామాజికానికి చేసే దోషం. ఇక విశ్వానికి జగత్ కలిగించే నష్టం ఎట్లాంటిది అంటే పర్యావరణకి కీడు కలిగించడం, ఇట్లాంటి అంశాలు. వీటన్నిటి వల్ల కూడా జగత్తుకి ద్రోహం కలుగుతుంది. అంటే ఏమిటనమాట, మన రుజువర్తనానికి వ్యతిరేకమైన చర్యలు మనం చేస్తున్నాము అని అర్థం. దీనివల్ల పాంచభౌతిక కాలుష్యం ఏర్పడుతుంది. ఈ కాలుష్యం తొలగాలంటే ఆపస్సు కావాలి. అంటే వీటిని క్షాళం చేసే విధముగా ఈశ్వరానుగ్రహము మన యందు ప్రవహించుగాక. ఈ ఈశ్వరానుగ్రహం అనే జలము మన యందు తన మహిమను ప్రకటిస్తూ సాధకుడికి తన పరమ తాత్పర్యాన్ని తెలుసుకునేటటువంటి అవకాశాన్ని అనుగ్రహ రూపమైన ప్రవాహము ద్వారా, ప్రవాహ సారము ద్వారాగా ఆ ఈశ్వరుడు మనని అనుగ్రహించుగాక అనేటటువంటి ఈ సూక్త తాత్పర్యంగా మనం సూక్ష్మంగా చెప్పుకుంటూ యథాశక్తి నాకు తెలిసినది నేను చెప్పే ప్రయత్నం చేశాను. గుణదోషములు పెద్దలు పరిశీలించి నేను తప్పు ఎక్కడైనా చెప్పి ఉంటే నన్ను సరిచేయవలసిందిగా ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం చెప్తూ స్వస్తి. సార్ ఉన్నారు సార్. సార్ మాట్లాడమనండి. సార్ను మాట్లాడమనండి. అనిరుద్, సుప్రసన్న గారిని మాట్లాడమనండి. అనిరుద్ హలో, సుప్రసన్న గారిని ఒకసారి మాట్లాడించారు. అనిరుద్ ఆయన ఉన్నాడా లేడా? సార్ మీరు వీలుండి ఒకసారి. ఉన్నారు, ఆయన ఆన్ చేసుకోవాలంతే ఆడియో. వినాలి. సార్ సుప్రసన్న గారు మీరు మాట్లాడాలి సార్ ఒకసారి. హలో సార్, సార్ మీరు మాట్లాడండి సార్. నిజమని సార్ సార్ మాట్లాడతారేమో. సార్ మరి వాళ్ళకి వినపట్లేదో లేకపోతే ఏందో, నేను అన్మ్యూట్ చేసుకోమని అడిగినా కూడా అనిరుద్ధి ఉంటేనేమో పక్కకుంటే భారతీయ సంస్కృతిలో సూక్తాల యొక్క పాత్ర పెద్దది అనేటువంటి విషయం పెద్దలు మార్గదర్శి అయినటువంటి ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య గారు అందించినటువంటి వేద సూక్త సౌరభంలో మనకి ఇప్పటిదాకా మాన్యులు నారమంచి అనంతకృష్ణ గారు ప్రతి సూక్తములో ఉన్నటువంటి ప్రయోజనాత్మకమైనటువంటి, అంటే వ్యక్తిగతంగా సామాజికంగా ప్రాచీన ఋషులు ఎట్లా ఆలోచించారు అనే విషయాన్ని కూలంకషంగా సుప్రసన్న గారి వేద సూక్త సౌరభం ఆధారంగా చెప్తూ వస్తున్నారు. ఇవాళనే మనం చూసాం జలం యొక్క ప్రాధాన్యం ఏమిటి, జలాన్ని ఎట్లా భారతీయులు భావించారు, జలతత్వం యొక్క గొప్పదనం ఏమిటి, మానవ జీవితంలో అంతర్బహిర్జీవితంలో దాని క్షాళన చేసే గొప్ప గుణాలను గురించి చాలా విపులంగా వివరించారు. అంటే సూక్త సాహిత్యంలో సర్వము కూడా ప్రపంచాన్ని బాగు చేయడం, ప్రపంచాన్ని గురించి ఆలోచించడమే తప్ప మరొకటి కాదు అనేటువంటి విషయం ఇప్పటిదాకా మనం చూస్తున్నటువంటి అన్ని సూక్తాల్లో కూడా నారమంచి వారు చాలా విశ్లేషణాత్మకంగా
శబ్దాల యొక్క మౌలికమైన అర్థాలతో కలుపుకొని చెప్పడం అనేది చాలా అవగాహన కలిగించేదిగా ఉంది. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మాన్యులు గురువర్యులు ఆచార్య కోర సుప్రసన్నాచార్య గారికి కూడా ఈ సందర్భంగా, అంటే ఇంత మంచి అవకాశం మాకు కలగడానికి కారణమైనటువంటి వారు, వేద సూక్తాలలో ఉన్నటువంటి స్వారస్యాన్ని అందించినటువంటి పెద్దలు సుప్రసన్న గారికి పదాభివందనాలు చేస్తున్నారు. కృష్ణమూర్తి గారు ఇప్పుడు మాట్లాడతారేమో, అడగండి. ఒక ఫోన్ చేయండి, లేకుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఫోన్ చేస్తున్నాను బట్ లిఫ్ట్ చేయట్లేదు. వారు వెళ్ళిపోయినట్టున్నారు. ఉన్నారు ఆన్లైన్ లోనే ఉన్నారు. వినపడుతుందో లేదో మరి అక్కడ అదే అంటున్నాను, మరి వినపడుతుందో లేదో. సరే, తర్వాత ఇంకొక విషయం, ఇప్పుడు సహజంగా మనం హనుమత్ పూజ చేస్తున్నప్పుడు, హనుమంతుడికి చేస్తున్నప్పుడు మనీ సూక్తాన్ని దాంట్లో తప్పకుండా కత్తులో ఉపయోగిస్తారు. అంటే దానికి ఉన్నటువంటి లింక్ ఏమిటది? చాలా. ఇప్పుడు హనుమంతుడిని మీరు ఏమని ప్రార్థిస్తున్నారు? అన్ని ఇక్కట్లని తొలగించమని. వచ్చారు, గురువు గారు వచ్చారు. ఇదిగో నా మాట వినపడుతున్నదా? నేను మన్యు సూక్తంలో ఉండేటువంటి మన్యువు అంటే పరమేశ్వరుడి యొక్క ఒకనొక వైభవ విశేషం. వినబడుతుందా సార్? ఆ వైభవ విశేషం వల్ల మన సాధకుడికి తన సాధనలో వచ్చేటువంటి ఆటంకాలు, క్రోధాలు తొలగిపోతాయి. ఆ భావంతో ఆ మన్యు సూక్త రచన జరిగింది. ఈ మన్యు సూక్తానికి అధిష్టాతగా శివుణ్ణి చూస్తున్నారు. ఆంజనేయ స్వామిని శివాంశల సంభూతి కూడా ఉన్నది. ఈ మన్యువు అనేది ఈ భావన నిలబడ్డప్పుడు దానివల్ల ఏమవుతుందంటే ఈశ్వరుడు యొక్క ఒక సంకల్పం చేత, మన్యువు అంటే ఆయన కోపపడి మన లోకంలో ఉండే కోప ప్రకటన ఉండదు, సంకల్పం చేత మనకుండే ఆ నిరోధాలన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది. అది అక్కడ ఉండే ప్రధాన తాత్పర్యం అనుకుంటుంది. తర్వాత మిగిలిన విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా అయిపోయిందా? సరే అదే అంటే ఈ కార్యక్రమం ఈనాటి ఉపన్యాసం గురించి మీ అభిప్రాయం, మీ స్పందన తెలియడానికి ఒకసారి మళ్ళీ ఒకసారి మాట్లాడు. ఎందుకంటే వాడు లేడు ఉంటే పర్వాలేదు సార్, పర్వాలేదు. హెల్ప్లెస్ 10 నిమిషాలు తీసుకుంటా ఇంకోసారి. తప్పకుండా సార్, తప్పకుండా. ఆచార్యుల వారికి నమస్కారం. నమస్తే. ఈనాటి వేద సూక్త సౌరభం గురించి విశేషాలు, ఆపసూక్తం, మణి సూక్తం, రెండు సూక్తాల యొక్క విశేషాలని చాలా అర్థవంతంగా తెలియజేసినటువంటి పెద్దలు చేస్తూ మళ్ళీ వచ్చే వారం కూడా చెప్పడం జరిగింది. అందువల్ల ఉపాదాన ద్రవ్యం చెప్పడం కూడా జరిగింది. సార్ వినబడుతుందా? వినపడుతుందమ్మా. ఇంట్లో పిల్లలు ఎవరు లేరు, నాకేమో చేయరావట్లేదు. సరే లేదు, ఇప్పుడు ఇంట్లో ఉన్న పరిస్థితుల్లో మాట్లాడినా సరిపోతుంది. వారు ఇంకా మేము అట్లాగే వింటాం. మళ్ళీ మంచి సార్, నేను 10 నిమిషాలు ఇంకోసారి పుస్తకంలో తీసుకుంటాను. సరే వచ్చేవారు మాట్లాడు. పెట్టేస్తారా మీరు? నేను పెట్టేయాలా? మీరు క్లోజ్ చేయండి అమ్మా, పర్వాలేదు. క్లోజ్ చేస్తున్నానండి. సరే ఓకే, ధన్యవాదాలు. అట్లాగే వేద సూక్త సౌరభం మళ్ళీ వచ్చే వారం కూడా నార్మంచి వెంకట అనంతకృష్ణ గారు వారు మళ్ళీ వేద సూక్తాల గురించి ఇంకో ప్రసంగం 10వ భాగంలో మనకు వచ్చే 10వ తారీఖు ఏప్రిల్ 10 నాడు అందిస్తారు. ఈనాటి కార్యక్రమాన్ని కృష్ణ స్థితితో ముగించుకుందాం. నిన్ను కోరన్ వలెనొక్కటే యదుపతి, నీ పాద పంకేజ చింతన, దానం లభించు సర్వ సుఖ సంతానంబు, చింతా విదారణమై కారణ దూరమై కృపమై కళ్యాణ వరాన్నిధి, కనుగోవే ఘనమైన నీలమని వెల్గన్ గోపికా వల్లభా. నమస్కారం.